గొప్పవారు. వారికి లేకపోయినా కానీ సహాయం చేస్తారు. అలాంటి ప్రత్యేకత ఉండాలి క్రైస్తవులుగా మనకి. వాళ్ళండి అసల పక్కనోళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో జొరబడతారనే ప్రత్యేకత కాదు మనకు కావాల్సింది. ఎలాంటి ప్రత్యేకత కావాలి మనకి? మన గురించి దేవుడు మహిమపరిచేంత మహిమపరచబడాలి. అలాంటి ప్రత్యేకత మనకి కావాలండి. అప్పుడు ఉంటుంది ప్రభు. అప్పుడు ఆశీర్వాదాలనే ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుని యొక్క సన్నిధిని మనకి రక్షణగా ఉంచుతాడు. ఎలాంటి అగ్ని వంటి సమస్యలు వచ్చినా కానీ మనల్ని ఆయన కృంగింప చేయడు. ఇంకా మనం చూస్తూ ఉంటే గొప్ప హెచ్చింపు వస్తుంది. దేవుని యందలి ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వారిగా మనం ఉంటే గొప్ప హెచ్చింపు వస్తుందండి. తమను తాము తగ్గించుకొని దేవుని కోసము ప్రత్యేకించుకునే వారిని ఆయన ఉన్నత స్థానాలలో కూర్చోబెడతాడు. మనం వింటాం, ఒక టీ కాసుకునే టీ అమ్మే అతని కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిందంట. ఎందువలన అయింది? ఎంతగానో కష్టపడి, చాలా కష్టపడి, కష్టం విలువ తెలిసేటట్టుగా బిడ్డల్ని పెంచి, కుడి నుంచి ఎడమకు కానీ ఎడమ నుంచి కుడికి కానీ తొట్టిల్ల పోకుండా ఒక మార్గాన్ని చూపించాడు ఆ తండ్రి ఆ బిడ్డలకి. ఆ బిడ్డలు చాలా కష్టపడి ఉన్నతమైన స్థానాల్లో ఉంచబడ్డారు. దానికి మనల్ని మనము తగ్గించుకోవాలండి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని కోసం ప్రత్యేకించుకుంటే మనల్ని ఆయన ఉన్నత స్థానాలలో కూర్చోబెడతారు. ప్రియ దైవ జనాంగమా, దానియేలుని ఆ రీతిగా రాజు కూర్చోబెట్టాడట. చూడండి, 2వ అధ్యాయము 48వ వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 48వ వాక్యము. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేకమైన గొప్ప బహుమానాలు, దానములు అంటే అవేనండి, గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానము మీద అధిపతిగా నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రీతిగా వెళ్ళారు బబులోనికి దానియేలు, ఆ యొక్క వారు, ఆ బృందము చెరలో పట్టబడి ఏడ్చబడి వెళ్ళారు, బానిసలుగా వెళ్ళారు ఆ బబులోనికి. ఆయన దేవుని యందలి ప్రత్యేకతని కలిగి ఉన్నాడు కాబట్టి బానిసగా ఉన్న తనుని ప్రభు ఏ రీతిగా హెచ్చించాడు? ఆ యొక్క గొప్ప అధిపతిగా నియమించాడంట. అప్పుడు రాజు దానియేలును గొప్ప వాడిగా చేసి అతనికి అనేకమైన గొప్ప దానములిచ్చి గొప్ప బహుమానాలిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను నియమించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, నేను ముగిస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రేమ విందు ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను పొడిగించను. చాలా మంది ఆకలితో ఉన్నట్టున్నారు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపులో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. లోక ఆశలు, పాపపు అలవాట్లు, అపవిత్రమైన ఆలోచనల నుండి మనము ప్రత్యేకించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని నుంచి ప్రత్యేకించబడాలి? ఏమని తీర్మానం చేసుకోవాలి? లోక ఆశలు లేని వాటినెల్లా మనం కోరుకుంటే ఇంట్లో గొడవలుగా ఇంకేమవుతాయి? ఇగో పక్కన ఇంట్లో వాళ్ళకి ఆ బ్రాండ్ ఫ్రిడ్జ్ ఉంది, మనకేంటి ఇదే ఉందండి. దేవుడు మనకిచ్చిన దాంతో మనం తృప్తి పొందాలి. ఇదిగో ఫలానా అక్క ఆ రేటు పెట్టి చీర కొనందంట, ఆ రేట్లు మనకొద్దు, అలాంటి నాకేమో ఇంతేనా అనేసి దేవుడు మనకి కలిగి ఆయన ఇచ్చిన దాంతో మనం తృప్తి పొందాలి. అప్పుడు మాత్రమే మనము లోక ఆశలపై జయము మనకి వచ్చినట్లు.